తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెల్కమ్ టు e-learning classes. Intermediate vocational course, first year, paper 1, course code 319, course computer science, paper name computer fundamentals and MS Office, prepared by Satish Mallampati, CCL in computer science, Government Junior College, Asifabad District, KB Asifabad. Unit 1, Introduction to Computers, Part 1. In this unit, first of all, Introduction to Computer Science. Computer definition. It is an electronic device which processing given data to derive required and useful information. During the processing, the computer has to perform various functions like receive data, that is input, process data, that is process, and produce output, that is information. It stores the results in storage. ఫస్ట్ కంప్యూటర్ నిర్వచనం చెప్పుకుందాం. కంప్యూటర్ అన్నది మనకి ఒక ఎలక్ట్రానిక్ పరికరము. ఇది మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రాసెసింగ్ చేసి మనకి కావలసినటువంటి విధంగా మనకి అవుట్పుట్ అన్నది ఇస్తుంది. దీంట్లో మనకి చూపించినటువంటి వివిధ రకాల పనులు చేస్తాయి. అదేంటంటే డేటాని ఇన్పుట్గా తీసుకొని దాని మీద ప్రాసెస్ చేసేసి మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్గా ఇస్తుంది. ఇది సమాచారాన్ని స్టోరేజ్ డివైజెస్లో కూడా స్టోర్ చేసుకుంటుంది. కంప్యూటర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్. We have already experienced the impact of computers in our day-to-day life. Reservation of tickets in airlines and railways, payment of telephone bills and electricity bills, deposits, withdrawals of money from banks, business, data processing, medical diagnosis, weather forecasting are some of the areas where computer has become extremely useful. కంప్యూటర్స్ని ఎక్కడెక్కడ ఏ రంగాల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే కంప్యూటర్ను ఉపయోగించిన రంగం అంటూ ఇప్పుడు నేటి సమాజంలో లేదు. ఉదాహరణకి మనం ఎయిర్లైన్స్ అంటే విమానాల్లో టికెట్స్ని రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కానీ, రైల్వేస్లో టికెట్స్ని రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే టెలిఫోన్ బిల్స్ కట్టేటప్పుడు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసేటప్పుడు, డిపాజిట్స్, విత్డ్రాస్ మొదలైనటువంటి ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల్లో చేసేటప్పుడు, అలాగే బిజినెస్ డేటా ప్రాసెసింగ్ కోసం, అలాగే వ్యాధి నిర్ధారణలోను, వాతావరణ సూచనలోను, సైంటిఫిక్ రీసెర్చెస్లోను, ఇక వాట్స్ నాట్ ఏ రంగంలో లేదని మనం చెప్పలేం. అన్ని రంగాల్లో కూడా కంప్యూటర్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ యొక్క లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ దట్ ఈస్ స్పీడ్, యాక్యురసీ, ఇంటెలిజెన్స్, వర్సాటిలిటీ, రిలయబిలిటీ, ఆటోమేషన్, మెమరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ యొక్క లక్షణాలను మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్. ఏ కంప్యూటర్ వర్క్స్ విత్ మచ్ హయ్యర్ స్పీడ్ అండ్ యాక్యురసీ కంపేర్డ్ టు హ్యూమన్స్ వైల్ పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. Computers can process millions of instructions per second. The time taken by computers for their operations in microseconds and nanoseconds. Even though nowadays if you are using supercomputers, the picosecond speed is also available. కంప్యూటర్ యొక్క వేగాన్ని మనం చూసుకుంటే కంప్యూటర్ అనేది చాలా వేగంగా పనిచేసేటటువంటి మిషన్. హ్యూమన్ బీయింగ్స్తో కనుక కంపేర్ చేస్తే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్గా చేస్తుంది. దీని యొక్క ఫాస్ట్ని మనం కంపేర్ చేసేటప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి 1 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ తగిలినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి డిజిటల్ కంప్యూటర్స్ మనకి నవేడేస్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. దిస్ టైం టేకెన్ బై కంప్యూటర్స్ ఫర్ ఆపరేషన్, అంటే ఒక కంప్యూటర్లో ఒక ఆపరేషన్ చేయడానికి మైక్రో సెకండ్స్ కానీ, నానో సెకండ్ కానీ, ఈవెన్ పీకో సెకండ్స్లో కూడా వర్క్ చేసేటటువంటి కంప్యూటర్స్ మనకి రియల్ టైంలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్యురసీ, ఖచ్చితత్వం. కంప్యూటర్స్ కెన్ పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ విత్ 100% యాక్యురసీ. ఎర్రర్స్ మే అక్కర్ డ్యూ టు డేటా ఇన్కన్సిస్టెన్సీ ఆర్ ఇన్యాక్యురసీ. దట్ మీన్స్ కంప్యూటరు ఇచ్చేటటువంటి అవుట్పుట్ మనకి 100% ఖచ్చితంగా ఉంటుంది. కంప్యూటర్ ద్వారా చేసినటువంటి లెక్కలు 100% ఎర్రర్లెస్గా ఉంటాయి అని మనం చెప్పచ్చు. కంప్యూటర్ ద్వారా చేసినటువంటి వర్క్స్లో కానీ లేకపోతే
మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కానీ ఏమైనా కనుక ఎర్రర్స్ ఉన్నాయి అంటే డేటా సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎర్రర్స్ వస్తాయి. అంతేగాని కంప్యూటర్స్లో మనకి ద్వారా చేసి పర్ఫామ్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉండవు. ఇట్స్ యాక్యురసీ ఈజ్ 100%. నెక్స్ట్ వన్ ఈజ్ డెలిజెన్స్. Computers can perform millions of tasks or calculations with the same consistency and accuracy. It does not feel any fatigue or lack of concentration. Its memory is also make it superior to that of human beings. కంప్యూటర్స్ అన్నవి మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు కూడా మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని వరుస క్రమంలో చేసినా కూడా మనకి మొదటి ఆపరేషన్ ఎంత స్పీడ్గా పనిచేస్తుందో, ఎంత యాక్యురస్గా రిజల్ట్స్ ఇస్తుందో, లాస్ట్ మనం కంప్యూటర్ని స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా అంతే ఫాస్ట్గా పనిచేస్తుంది. దాని స్పీడ్ అన్నది మనకి ఎక్కడా కూడా రెడ్యూస్ కాదు. అలాగే దాని యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది కూడా ఇప్పుడు పోవడం అంటూ అలాంటివి ఉండవు. అలాగే కంప్యూటర్స్ యొక్క మెమరీని మనం కనుక చూస్తే హ్యూమన్ బీయింగ్స్ మెమరీ కన్నా కొన్ని వేల రెట్లు అవైలబుల్గా ఉంటుంది. మనకి ఎక్కడా కూడా అలసిపోవడం కానీ అలాంటిది ఉండదు. కంప్యూటర్ లక్షణాల్లో ఇది ముఖ్యమైనది. నెక్స్ట్ వర్సాటిలిటీ. వర్సాటిలిటీ రిఫర్స్ టు ద కెపబిలిటీ ఆఫ్ కంప్యూటర్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ విత్ సేమ్ యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ. వర్సాటిలిటీ అంటే విరివిరిగా ఉపయోగించుకోవడం. కంప్యూటర్ అన్నటువంటి మెషిన్ని అన్ని రంగాల్లోనూ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రకరకాల ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, స్టాటికల్ ఆపరేషన్స్, అకౌంట్స్ ఆపరేషన్స్, ఏ రకమైనటువంటి ఆపరేషన్స్ని తీసుకున్నా కూడా అది సేమ్ యాక్యురసీ, అంతే ఖచ్చితంగా పనిచేస్తుంది, అంతే సమర్థవంతంగా. అండ్ ఎఫిషియన్సీ మీన్స్ అంతే సమర్థవంతంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిలయబిలిటీ. ద కంప్యూటర్స్ ఈజ్ రిలయబుల్ యాజ్ ఇట్ గివ్స్ కాన్సిస్టెంట్ రిజల్ట్స్ ఫర్ సిమిలర్ సెట్ ఆఫ్ డేటా. ఇఫ్ వీ గివ్ సేమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ విల్ గెట్ సేమ్ రిజల్ట్స్. రిలయబిలిటీ నమ్మదగినటువంటిది. కంప్యూటర్ ద్వారా ఇచ్చినటువంటి రిజల్ట్స్ మనకి ఖచ్చితంగా ఉంటాయి. సిమిలర్ సెట్ ఆఫ్ డేటా అంటే ఒకే రకమైనటువంటి డేటాని రకరకాల ఎన్నిసార్లు మనం ఒకే రకమైనటువంటి డేటాని ఇస్తే కంప్యూటర్ కూడా ప్రాసెసింగ్ చేసి సేమ్ రిజల్ట్స్, మొదటిసారి ఏ రిజల్ట్ ఇచ్చిందో అదే రిజల్ట్స్ చివరి దాకా ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే కంప్యూటర్స్లో నెక్స్ట్ ది ఆటోమేషన్. Computer performs all the tasks automatically. That is, it performs tasks without manual intervention. కంప్యూటర్స్ ఒకసారి కనుక పని కనుక ప్రారంభిస్తే ఆటోమేటికల్గా దానికి అసైన్ చేసినటువంటి వర్క్ మొత్తం ఆటోమేటికల్గా మనకి జరిగిపోతూ ఉంటుందని. ఇట్ పర్ఫామ్ టాస్క్ వితౌట్, మళ్ళీ మనం హ్యూమన్ బీయింగ్ ఇంటరాక్షన్ అయ్యేంత వరకు కూడా, అంటే మనం కంప్యూటర్కి వేరే పని అప్పగించేంత వరకు కూడా మొదటి పని కంప్లీట్ వర్క్ అయినా సరే చేస్తుంది, లేదంటే రెండో పనిని మధ్యలో ఇంటరప్ట్ అంటే హ్యూమన్ కనుక మధ్యలో ఆపితేనే అది ఆగుతుంది, కానీ లేకపోతే కంప్యూటర్కి మనం అప్పచెప్పినటువంటి పనిని మనకి ఆటోమేటికల్గా చివరి వరకు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మెమరీ. ఏ కంప్యూటర్ హ్యాస్ బిల్ట్ ఇన్ మెమరీ కాల్డ్ ప్రైమరీ మెమరీ వేర్ ఇట్ స్టోర్స్ డేటా. సెకండరీ స్టోరేజ్ ఆర్ రిమూవబుల్ స్టోరేజ్ డివైజెస్ సచ్ as CDs, pen drives, etc. which are also used to store data. మెమరీ అన్నది కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో రెండు రకాల మెమరీస్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ మెమరీ అని, సెకండరీ మెమరీ అని. ప్రైమరీ మెమరీ అంటే కంప్యూటర్లోనే మనకి మెమరీ అన్నది ఉంటుంది. సెకండరీ మెమరీ అంటే మనకి సీడీలు కానీ, డివిడీలు కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డ్రమ్స్ మొదలైనటువంటి డివైజెస్ కంప్యూటర్తో పాటు విడిగా ఉంటాయి. విచ్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్టోర్ డేటా. ఇది కూడా కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ టాపిక్ కంప్యూటర్ జనరేషన్స్. కంప్యూటర్ తరాలు అని చెప్తాం మనం. జనరేషన్ ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఈజ్ చేంజ్ ఇన్ టెక్నాలజీ ఏ కంప్యూటర్ ఈజ్ ఆర్ వాస్ బీయింగ్ యూజ్డ్. ఇనిషియల్లీ ద జనరేషన్ టర్మ్ వాజ్ యూజ్డ్ ఇన్ డిస్టింగ్విష్ బిట్వీన్ వేరియస్ హార్డ్వేర్ టెక్నాలజీస్. అంటే కంప్యూటర్ విషయంలో జనరేషన్, ఒక తరము అన్నది సాధారణంగా కంప్యూటర్ పదాల్లో కనుక ఆలోచిస్తే దాంట్లో వాడేటటువంటి హార్డ్వేర్ టెక్నాలజీ గురించి మాత్రమే ఫస్ట్లో మనం వాడేవాళ్ళం. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో ఉన్నటువంటి మార్పులు అన్ని విషయాల్లో కూడా కంప్యూటర్ తరాలని మనం నిర్వచించడం జరుగుతుంది.
కంప్యూటర్ యొక్క జనరేషన్స్. కంప్యూటర్ జనరేషన్స్ ఆర్ మెయిన్లీ divided into 5 ones. The first one is first generation computer. Okay, it is in 1950s. The main components used in first generation computer is vacuum tube based. Next one is second generation computer. It is in 1960s decades. Main components used in this generation is transistors. Next one is third generation. Okay, in 1970s decades, main components used in this one is integrated circuits. Next one is fourth generation computers. In 1980s decades, VLSI, microprocessor based. VLSI stands for very large scale integrated circuits. Fifth generation computers, late 1990s, ULSI technology is used in this generation. Ultra large scale system integrated microprocessors are used in these generations. కంప్యూటర్స్ తరాలను ముఖ్యంగా మనం 5 రకాలుగా మనం దాన్ని విభజించవచ్చు. మొదటి జనరేషన్ 1950 దశాబ్దం మొత్తం కూడా ఫస్ట్ జనరేషన్ కింద యూజ్ చేస్తారు. దీంట్లో కంప్యూటర్స్ తయారు చేయడానికి ముఖ్యంగా ఉపయోగించినటువంటి కాంపోనెంట్ ఏంటంటే ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ వాక్యూమ్ ట్యూబ్స్. The main drawback of first generation computer is simply it will emits too much heats. That's why vacuum tubes will be breaked. In place of breaked vacuum tubes, every time you can replace good vacuum tubes in place of that. ఫస్ట్ జనరేషన్లో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కంప్యూటర్ల నుంచి టూ మచ్ హీట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంది. అందువల్ల వాక్యూమ్ ట్యూబ్స్ అన్నవి గాజుతో తయారు చేసినటువంటి ట్యూబ్స్ కాబట్టి అవి బ్రేక్ అయిపో పగిలిపోతూ ఉండేవి. ఆ పగిలిపోయినటువంటి వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో మంచి వాక్యూమ్ ట్యూబ్స్ని మళ్ళీ ప్లేస్ చేస్తే కానీ కంప్యూటర్ వర్క్ అయ్యేది కాదు. దానివల్ల కంప్యూటర్స్ అనేవి మనకి బాగా స్లోగా వర్క్ అవుతూ ఉండేవి. ఈ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్ చేశారు. దీంట్లో ట్రాన్సిస్టర్స్ని మెయిన్ కాంపోనెంట్గా యూజ్ చేశారు. దీనివల్ల కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ రంగం వైపు మరలడంతో కంప్యూటర్ యొక్క స్పీడ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వన్ ఇస్ థర్డ్ జనరేషన్. దీంట్లో ఐసీస్ యూజ్ చేశారు. అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డయోడ్స్ ట్రయోడ్స్ ఆర్ సింప్లీ ప్లేస్డ్ ఆన్ సింగిల్ చిప్, దట్ ఈస్ కాల్డ్ సింప్లీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అంటే కొన్ని ట్రాన్సిస్టర్స్ మరియు డయోడ్స్ ట్రయోడ్స్ అన్నింటినీ కూడా కలిపి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా తయారు చేసి ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని థర్డ్ జనరేషన్లో యూజ్ చేశారు. ఫోర్త్ జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్ అన్నది ఉపయోగించి మైక్రో ప్రాసెసర్స్ని ఇక్కడి నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ 1990s తర్వాత ఫిఫ్త్ జనరేషన్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. దీంట్లో అల్ట్రా లార్జ్ స్కేల్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ మైక్రో ప్రాసెసర్ని దీంట్లో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్లో ఉన్నటువంటి రకాలు. కంప్యూటర్స్ ఆర్ 3 types according to the purpose of the computer, according to the operation of computer, according to the size of computer. According to the purpose of computer, it is again divided into general purpose computers and special purpose computers. General purpose computers. These computers are theoretically used in any type of applications. Most of the computer now are general purpose digital computers. All the PCs which have become household affair. Second one is special purpose computer. These digital computers are designed, made and used for any specific job. These are usually used for like satellites launching, weather forecasting, etc. కంప్యూటర్స్ని ముఖ్యంగా 3 రకాలుగా దాన్ని విభజించారు. అది పనిచేసే విధానాన్ని బట్టి, దాని ఆపరేషన్స్ని బట్టి, అలాగే కంప్యూటర్స్ యొక్క సైజుని బట్టి 3 రకాలుగా విభజించారు. ఫస్ట్ పర్పస్ కంప్యూటర్స్ యొక్క ఉపయోగాలను అనుసరించి కంప్యూటర్స్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ జనరల్ పర్పస్ కంప్యూటర్. ఈ కంప్యూటర్స్ని మనం సాధారణ డే టు డే ఉపయోగాల కోసం వీటినే మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇది డిజిటల్ కంప్యూటర్స్ అన్నీ కూడా మనం ఈ తరగతికి చెందినవే. అంటే ఓటర్స్ లిస్ట్ ప్రిపేర్ చేయడం, అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, సాంగ్స్, మ్యూజిక్స్, అవర్ డే టు డే లైఫ్, బిల్స్ ప్రిపరేషన్, సచ్ టైప్ ఆఫ్ వర్క్స్ అన్నిటికి కూడా జనరల్ పర్పస్ కంప్యూటర్స్ని యూస్ చేస్తాం. అలాగే స్పెషల్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తున్నాం. దీంట్లో ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం మాత్రమే వీటిని ఉపయోగించడం జరుగుతుంది.
అంటే శాటిలైట్స్ లాంచింగ్, అంటే ర్యాకెట్స్ పంపించడం కానీ, కృత్రిమ ఉపగ్రహాలని ఆకాశంలో ప్రవేశపెట్టడం, వాతావరణ సూచనలు కానీ, ఇట్లాంటి స్పెషల్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగించే కంప్యూటర్స్ని స్పెషల్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఆపరేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ పనిచేసే విధానాన్ని అనుసరించి ముఖ్యంగా 3 రకాలుగా వాటిని విభజించారు. ఒకటి ఎనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్ అండ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ యొక్క ఆకారాన్ని అనుసరించి నెంబర్ ఆఫ్ రకాలుగా దీన్ని విభజించడం జరిగింది. కంప్యూటర్స్ కెన్ బి జనరల్లీ క్లాసిఫైడ్ బై ద సైజ్ అండ్ పవర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ is personal computer, a small single user computers based on microprocessor. మైక్రోప్రాసెసర్ని బేస్ చేసుకొని మనకి సింగిల్ యూజర్, ఒకటే రకమైనటువంటి యూజర్ యూజ్ చేసేటువంటి కంప్యూటర్ని మనం పర్సనల్ కంప్యూటర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ వర్క్ స్టేషన్, ఏ పవర్ఫుల్ సింగిల్ యూజర్ కంప్యూటర్. వర్క్ స్టేషన్ ఈజ్ లైక్ ఏ పర్సనల్ కంప్యూటర్ బట్ ఇట్ హ్యాస్ మోర్ పవర్ఫుల్ మైక్రోప్రాసెసర్. ఇన్ జనరల్ హై క్వాలిటీ మానిటర్స్ అండ్ ప్రాసెసర్స్. వర్క్ స్టేషన్స్ సాధారణంగా మనకి పర్సనల్ కంప్యూటర్స్ లాగానే ఇవి కూడా పనిచేస్తాయి, కానీ పర్సనల్ కంప్యూటర్స్ కన్నా ఇవి ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్స్ని ఉపయోగించడం వల్ల దీని యొక్క సామర్థ్యం అన్నది మనకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మినీ కంప్యూటర్, ఏ మల్టీ యూజర్ కంప్యూటర్ క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్లీ. ఒకేసారి చాలామంది యూజర్స్ ఒకటే సిస్టమ్ మీద వర్క్ చేయాలి అనుకుంటే మనం మినీ కంప్యూటర్స్ని మనం యూజ్ చేసుకోవాలి. బ్యాంక్స్లో మొదలైన రంగాల్లో ఉపయోగించేటటువంటిది మినీ కంప్యూటర్ కిందకే వస్తుంది. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, ఏ పవర్ఫుల్ మల్టీ యూజర్ కంప్యూటర్ క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్లీ. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కంప్యూటర్స్ ఒకేసారి ఒకటే కంప్యూటర్ మీద వర్క్ చేయాలి సైమల్టేనియస్గా ఒకేసారి అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం. సూపర్ కంప్యూటర్, an extremely fast computer that can perform hundreds of millions of instructions per second. చాలా వేగంగా పనిచేసి చాలా మొత్తాల్లో ఉన్నటువంటి డేటాని అనలైజ్ చేసి తక్కువ టైంలోనే మనకు రిజల్ట్స్ కావాలి అనుకున్నటువంటి సిచ్యుయేషన్స్లో మనం సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పర్సనల్ కంప్యూటర్స్, వర్క్ స్టేషన్స్, మినీ కంప్యూటర్స్ అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మరియు సూపర్ కంప్యూటర్స్ని డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుందో మనం బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో చూద్దాం. మెయిన్లీ కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts that are input unit, central processing unit. Central processing unit is divided into arithmetic logical unit and control unit. The last one is output unit. మెయిన్గా కంప్యూటర్స్ని పనిచేసే విధానాన్ని బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ద్వారా మనం వివరించవచ్చు. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో ఇన్పుట్ యూనిట్, రెండు వన్ సిపియు, సెకండ్ వన్ ఇస్ సిపియు, దట్ ఈస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. దీన్ని మళ్ళీ 2 విభాగాలుగా మనం దాన్ని డివైడ్ చేయొచ్చు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్. తర్వాత లాస్ట్ వన్ అవుట్పుట్ యూనిట్. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్స్ని చూపించడం జరిగింది. ఈ పనిచేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్. ద డేటా ఈజ్ ఎంటర్డ్ త్రూ ఇన్పుట్ డివైజెస్ సచ్ యాజ్ ద కీబోర్డ్, మౌస్, etc. Central processing unit. The computer system is nothing without the central processing unit, so it is also known as the brain and heart of the computer. The set of instructions is processed by the CPU after getting the input by the user, and then the computer system produces the output. The CPU is an electronic hardware device which can perform different types of operations such as arithmetic and logical operations. The information or set of guidelines are stored in the storage unit of the computer system. Last one is output unit. The computers can show the output unit with the help of output devices to the user such as monitors, printers, etc. ఇన్పుట్ యూనిట్ అంటే మనం కంప్యూటర్స్కి ఇన్పుట్ పరికరాల ఉపయోగించి మనం ఇచ్చేటటువంటి సమాచారాన్ని మనం ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ యూనిట్ మనం ఇచ్చేటటువంటి సమాచారాన్ని కీబోర్డ్, మౌస్ మొదలైనటువంటి ఇన్పుట్ పరికరాల ద్వారా ఇది తీసుకుంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది కంప్యూటర్కి మనం హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్గా మనం చెప్పవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని చేస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి విభాగం. ఇన్పుట్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రాసెసింగ్ చేసి ప్రాసెసింగ్ వర్క్ అంతా కూడా మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే జరుగుతుంది.
ఏదైనా సమాచారాన్ని నిల్వ ఉంచుకోవాలంటే మెమరీ యూనిట్కి పంపిస్తూ ఉంటుంది. లాస్ట్ వన్ ఈజ్ అవుట్పుట్. కంప్యూటర్ మనం చేసినటువంటి వర్క్ చూపించడానికి మనకి అవుట్పుట్ యూనిట్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ అవుట్పుట్ యూనిట్లో మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం చూసుకోవచ్చు. Input and output devices. We gave the data and program to the computer so that we give the computer is known as input. Which device gave you input is called input devices. We get information from the computer so that we get from the computer is called output. Which device we get output is called output device. కంప్యూటర్ ద్వారా మనం సమాచారాన్ని ఇవ్వడానికి ఉపయోగించేటటువంటి పరికరాలని ఇన్పుట్ డివైజెస్ అంటాం. కంప్యూటర్ ద్వారా సమాచారాన్ని మనం తీసుకోవడానికి ఉపయోగించే పరికరాలని అవుట్పుట్ డివైజెస్ అంటాం. ఇన్పుట్ డివైజెస్లో ముఖ్యంగా మనకి ఉపయోగించేటటువంటివి కీబోర్డు, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, ఇంక్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్స్, నెక్స్ట్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్స్, బార్కోడ్ రీడర్, డిజిటల్ ట్యాబ్లెట్స్, స్కానర్స్, మౌస్, లైట్ పెన్, స్పీచ్ ఇన్పుట్, సచ్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్లో ఉన్నటువంటి వివిధ రకాల ఇన్పుట్ డివైజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కీబోర్డ్. కీబోర్డ్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైజెస్. ద కీబోర్డ్ ఈస్ very much like a standard typewriter keyboard with a few additional keys like the basic party key layout of design to the perform certain specific functions like loading program, editing text, etc. కీబోర్డ్ని స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అని చెప్తారు. బేసిక్గా ఉండేటువంటిది పర్టీ టైప్ ఆఫ్ కీబోర్డ్ యూజ్ చేస్తారు. దీని ద్వారా క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించింది మ్యాటర్స్ని, ఏబిసిడి టెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, న్యూమరికల్ లెటర్స్ని ఇన్పుట్గా ఇవ్వచ్చు. Next one is optical character recognition. Often observed as OCR, optical character text from paper to translating the images into the form of computer can manipulate. ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ పేపర్ మీద ఉన్నటువంటి క్యారెక్టర్స్ని డిజిటల్గా కింద కన్వర్ట్ చేసి కంప్యూటర్స్లో మనకు స్టోర్ చేయడానికి ఓసిఆర్ డివైజెస్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకే, an MICR can identify characters printed with a special ink that contain particles of magnetic materials. Optical mark recognition. Optical mark recognition is also called mark sense reader in a technology where an OMR device senses the presence or absence of a mark such as pencil mark. Barcode reader. The barcode reader are photoelectric scanners that read the barcodes or vertical zebra strip marks printed on product containers. These devices are generally available in supermarkets, bookshops, etc. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అంటారు. దీన్ని బ్యాంక్స్లో మనం ఎక్కువగా యూస్ చేస్తారు. దీంట్లో స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంక్ పార్టికల్స్తో చేసినటువంటి ఇంక్ ద్వారా ఈ డివైజెస్ వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. మనం ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ని వాల్యూ చేయడానికి ఈ ఓఎంఆర్ టైప్ ఆఫ్ డివైజెస్ని యూజ్ చేస్తారు. పెన్సిల్ మార్క్ ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు అన్నదాన్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ని వాల్యూ చేయడానికి ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ యూజ్ చేస్తారు. ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి బార్ కోడ్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి డేటాని మనం రీడ్ చేయడానికి ఈ బార్ కోడ్ రీడర్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిజిటల్ ట్యాబ్లెట్. దిస్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ that enables you to enter drawing and sketches into a computer. Digitalizing tablet consists of an electronic tablet with a cursor or a pen. Scanner is an input device that can read text illustrations printed on a paper and translate them information into a form of the computers can use. డిజిటల్ ట్యాబ్లెట్ ద్వారా మనం సమాచారాన్ని ఇన్పుట్గా ఇవ్వడానికి కుదురుతూ ఉంటుంది. దీంట్లో మనకి ఒక కర్సర్ ద్వారాను లేదంటే పెన్ ద్వారా ఈ డిజిటల్ ట్యాబ్లెట్ మీద రాసినటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కంప్యూటర్లో మనకి లోడ్ అయిపోతుంది. స్కానర్ ద్వారా పిక్చర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్స్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మౌస్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డివైస్ ఇన్ GUI type of operations. Mouse is an device that controls the movement of the cursor or pointer on a display screen. It is a small object you can roll along hard and flat surfaces. Light pen. Light pen is an input device that utilizes the light sensitive detector
to select objects on display screen. Speech input device. Speech or voice input devices convert a person's speech into digital format. These input devices, these systems enable users to operate microcomputers to solve voice commands. మౌస్ ద్వారా మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేసేటువంటి వర్క్స్ అన్ని కూడా మౌస్ ద్వారా మనం చేయడానికి యూజ్ అవుతుంది. లైట్ పెన్ ద్వారా మనం లైట్ సెన్సిటివ్ పార్టికల్స్ ద్వారా మనం సమాచారాన్ని ఇవ్వడానికి చేస్తాం. మీ లైట్ పెన్ ద్వారా మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ డైరెక్ట్గా డిస్ప్లే స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. వాయిస్ కమాండ్ ద్వారా మనం కనుక ఇవ్వాలి అనుకుంటే స్పీచ్ ఇన్పుట్ డివైజెస్ని మనం చూస్తాం. ఇక్కడ వివిధ రకాల ఇన్పుట్ డివైజెస్ని మనం చూపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యూనిట్ 1 పార్ట్ 1లో మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఈ రకంగా కవర్ అవుతుంటాయి. అదేంటంటే వాట్ ఈస్ ఎ కంప్యూటర్, కంప్యూటర్ అనగానేమి అంటే కంప్యూటర్ యొక్క నిర్వచనాన్ని రాయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, అంటే రెండవ తరంలో ఉపయోగించేటటువంటి కంప్యూటర్స్లో వాడినటువంటి మెయిన్ కాంపోనెంట్ ఏంటో చెప్పండి అని. ఏం చెప్తాం మనం? ట్రాన్సిస్టర్స్. వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ పర్పస్, ఉపయోగాలను అనుసరించి కంప్యూటర్స్ని ఏ విధంగా మనం విభజించారు అని. అలాగే ఆపరేషన్స్ ఆధారంగా కంప్యూటర్స్ని ఎన్ని రకాలుగా విభజించారు అని 4th క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ 5th వన్, డిఫైన్ ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ అంటే ఏమిటి, ఇన్పుట్ పరికరాలు అంటే ఏమిటి. డిఫైన్ అవుట్పుట్ డివైస్, అవుట్పుట్ పరికరాలని నిర్వచించండి. అలాగే రైట్ ద నేమ్ ఆఫ్ 2 ఇన్పుట్ అండ్ 2 అవుట్పుట్ డివైజెస్, అంటే మనం కీబోర్డు, మౌస్, ఓఎంఆర్, ఓసిఆర్ ఇలాంటివి. అవుట్పుట్ డివైజెస్ అంటే మనకి ప్రింటర్సు ఇలాంటివి, ప్రింటర్సు, స్పీకర్సు అలాంటివి, ప్రొజెక్టర్స్ అట్లా. స్కానర్ అనేది మనకి, స్కానర్ అంటే ఏమిటి, అలాగే లైట్ పెన్ అంటే ఏమిటి, ప్రింటర్ మరియు ప్రింట్అవుట్ మధ్య తేడాలు తెలుపండి. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ యూనిట్ పార్ట్ 1 నుంచి ఇవి వస్తాయి. కంప్యూటర్స్ యొక్క తరాలను నిర్వచించండి. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ యొక్క లక్షణాలని మనకు తెలపండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ పర్పస్, ఉపయోగాలను అనుసరించి కంప్యూటర్స్ యొక్క వివిధ రకాలను తెలపండి. అలాగే ఆపరేషన్స్ ఆధారంగా కంప్యూటర్స్ని ఏ విధంగా విభజించారో మనం తెలియచేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ సైజ్, కంప్యూటర్స్ యొక్క సైజుని అనుసరించి ఎన్ని రకాలుగా విభజించారో అన్నది మనం చెప్పాలి. డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ యూనిట్ నీట్లీ. కంప్యూటర్స్ ఏ విధంగా పనిచేస్తాయో మనం చెప్పుకున్నాం కదా బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ అన్నిటిని కూడా చాలా నీట్గా మనం గీసి ఒక్కొక్క యూనిట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ రైట్ అబౌట్ ఇన్పుట్ డివైజెస్, ఇన్పుట్ పరికరాల గురించి రాయండి. ఇన్పుట్ పరికరాల గురించి రాసి వాటి గురించి మనం వివరించాలి. అంటే మనం చెప్పుకున్నటువంటి కీబోర్డు, మౌస్, ఓఎంఆర్, ఓసిఆర్, ఆప్టికల్ మార్క్ రీడర్, డిజిటల్ ట్యాబ్లెట్, అలాగే బార్కోడ్ రీడర్, ఇవన్నిటి గురించి వివరించాలి. రైట్ అబౌట్ అవుట్పుట్ డివైజెస్, అవుట్పుట్ పరికరాల గురించి, అవుట్పుట్ పరికరాల నిర్వచనం రాసి అవి ఏ విధంగా పనిచేస్తాయో తెలిపి వాటి గురించి వివరించాలి. అంటే ప్రింటర్స్ కానీ లేకపోతే మనకి మానిటర్సు, ప్రింటర్సు, ప్రొజెక్టర్సు, అలాగే స్పీచ్ అవుట్పుట్ డివైజెస్ అంటే స్పీకర్సు, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైజెస్ కింద పనిచేస్తాయి. ఇవి వాటిలో ఉన్నటువంటి రకాలు, వీటన్నిటి గురించి మనం వివరంగా వివరించాలి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ Satish Mallampati signing off from first unit part 1. We will meet again in unit 1 part 2.